విశాఖ ఏజెన్సీ అరకులోయలో వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రాల్లో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడ్డాయని అరకు ఎంపీ గొట్టేటి మాధవి ఎమ్మెల్యే శెట్టి పాల్గొన అరకు ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ విజయోత్సవ సభలో తెలిపారు. ఈ సందర్భంగా అరకులోయ నియోజకవర్గం పరిధిలో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన 94 మంది సర్పంచ్ అభ్యర్థులను ఎంపీ మాధవి ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు ప్రత్యేకంగా అభినందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విశాఖ ఏజెన్సీ అరకులోయ నియోజకవర్గంలో 135 సర్పంచ్ స్థానాలకు గాను 94 మంది అభ్యర్థులు గెలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా నాయకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఏజెన్సీలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇదే అభిమానాన్ని భవిష్యత్తులో కూడా చూపించి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అరకు అలాగే పాడేరు నియోజకవర్గాలకి ఎలక్షన్ అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించడం, ఇక్కడ మన అరకు సభ్యులు ఎమ్మెల్యే గారు పాల్గొన్న గారు కానీ, అదేవిధంగా మాధవ్ గారు ఎంపీ గారు కానీ, అక్కడ పాడేరులో భాగ్యలక్ష్మి గారు కానీ ఎంతో కష్టపడి కృషి చేసి ప్రతి పంచాయతీని దగ్గర 135 పంచాయతీలు ఈ అరకు నియోజకవర్గంలో ఉంటే 94 పంచాయతీల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పాడేరుకు సంబంధించి 109 పంచాయతీలు ఉంటే 95 పంచాయతీల్లో విజయం సాధించడం జరిగింది. చాలామంది ఈ మూడో విడతలో ఏదో పుంజుకున్నామని తెలుగుదేశం వాళ్ళు చెప్పడం తప్ప యథార్థంగా ఇవాళ ఎవరైతే గెలిచిన ప్రతి అభ్యర్థిని తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తీయించి అప్లోడ్ చేసి మా యొక్క వెబ్సైట్లో కానీ పార్టీ వెబ్సైట్లో కానీ పెట్టడానికి మా పార్టీ నిర్ణయించింది. కాబట్టి దాని ప్రకారం ఈవేళ అరకు పాడేరులో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని మీకు మనం చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అరకులో వైఎస్ఆర్సీపీకి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజానికాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఈరోజు అరకులో దాదాపు 134 మందికి గాను 94 మంది అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా చేయడం జరిగింది. అంటే దాదాపు 95 మంది సర్పంచ్ అభ్యర్థుల్ని మాకు అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మా ప్రాంతంలో జగన్ గారంటే ఆయన చేసిన అభివృద్ధులన్న మా ప్రాంత ప్రజలకి ఎంతో మక్కువ, ఇష్టము. అలాగే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించారో అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మీద మా ప్రాంత ప్రజలు ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. ఇలా చూపిస్తూ మరి ఈరోజు ఇంత భారీ మెజార్టీని మా అందరికీ అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి రానున్న ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా అరకు ప్రాంతం నుంచి విజయడంకా మోగిస్తామని తెలియజేసుకుంటున్నాను.